రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత దావోస్కు సుమారు 2 సార్లు వెళ్ళినట్టు కనిపిస్తుంది. 2 సార్లు అంటే కూడా ఒకసారి మొదటిసారి వెళ్ళినప్పుడు ఏమో 45,000 కోట్లు, రెండోసారి వెళ్ళినప్పుడు 1,75,000 కోట్లు ఏమో అనౌన్స్ చేసినట్టు విన్నాం. కానీ వాస్తవానికి నిజంగానే అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంకు తీసుకొస్తున్నారా అంటే మాత్రం దాంట్లో ఎట్లాంటి నిజం లేదు. ఎందుకంటే మనకు టీఎస్ ఐపాస్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ రిజిస్టర్ అయినాయి, ఇప్పటికి ఎన్ని కంపెనీస్ పెట్టుబడులు పెడుతున్నాయి, ఎన్ని లక్షల కోట్లు పెడుతున్నాయి అని చెప్పేసి క్లియర్ గా టీఎస్ ఐపాస్ అనే ఒక వెబ్సైట్ లో ఇవన్నీ పొందుపరుస్తారు. కానీ నిజంగానే రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి ఆ 45,000 కోట్లు, 1,75,000 కోట్లు ఏదైతే అనౌన్స్ చేసారో అది మాత్రం ఎక్కడ కూడా అఫీషియల్ గా ఆ కంపెనీస్ వచ్చి పెట్టుబడి పెట్టినట్టు మాత్రం అక్కడ టీఎస్ఐ పాస్ లో మాత్రం ఎంటర్ కాలేదు. ఆ వెబ్సైట్ లో అయితే పొందుపరచలేరు. అంటే అర్థమైంది నిజంగానే ఆ కంపెనీస్ మాత్రం ఇక్కడ వచ్చినట్టు మాత్రం ఎట్లాంటి ప్రూఫ్ మాత్రం లేదు. మళ్ళా రీసెంట్ గా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టింది మొన్న. అప్పుడు మొన్న ఏమన్నారు 3 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చినాయి అన్నారు. కానీ నిజంగానే 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఏమన్నా వచ్చినాయంటే రాలేదు. దాన్ని ఎట్లా అంటే ఎంఓఏలు కుదుర్చుకున్నారు ఇవన్నీ అంటారు కదా. ఏది ఎంఓఏ కుదుర్చుకున్నా, ఏ కంపెనీ ఇక్కడ ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టినా, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టినా కూడా క్లియర్ గా ఆ టీఎస్ ఐపాస్ అనే ఆ వెబ్సైట్ లో ఖచ్చితంగా పొందుపరుస్తారు. గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అది. దాంట్లో క్లియర్ గా పొందుపరుస్తారు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది ఏంది అనేది. కానీ అఫీషియల్ గా చూసుకున్నట్టయితే అది ఎక్కడ కూడా మనకు పెట్టుబడులు పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దావోస్ పర్యటన వల్ల కానీ ఆ 45,000 కోట్ల పెట్టుబడి అని చెప్పేసి 1,75,000 కోట్ల పెట్టుబడి అని, ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లా 3 లక్షల కోట్ల పెట్టుబడి అనేది ఇదంతా నిజం అనేది అయితే కాదు. ఎందుకంటే ఇది అఫీషియల్ గా ఇక్కడ కూడా టీఎస్ ఐపాస్ లా వెబ్సైట్ లో పొందుపరిచినట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయనేది మాత్రం దాంట్లో క్లియర్ గా కనిపిస్తుంది. దాంట్లో లేదు అంటే మాత్రం ఇదంతా తూతూ మంత్రంగానే చేసినట్టు కనిపిస్తుంది.